ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం సర్వసాధారణం. దానికి భిన్నంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం లింగాల తిరుగుడు గ్రామస్తులు కూటమి అభ్యర్థులు గెలిచి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయితే సింహాచలం శ్రీ వారాహలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తామని ఈ గ్రామ సర్పంచ్ దంపతులు దాడి లావణ్య కన్నమ నాయుడులు ఎన్నికలకు ముందు మొక్కుకున్నారు. దీంతో ఆ గ్రామస్తుల కోరిక నెరవేరడంతో శనివారం సబ్బవరం మండలం లింగాల తిరుగుడు స్వయంభూ సోమలింగేశ్వర ఆలయం నుంచి సింహాచలం సింహరాద్రి అప్పన్న ఆలయానికి పాదయాత్రగా ప్రారంభించే ముందు ఆరాధ్య దైవం శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఎందుకు అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీల ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. అత్యధిక సంఖ్యలో ఆ గ్రామస్తులు పాదయాత్రగా బయలుదేరిన సందర్భంగా ఆ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ అక్కడి గ్రామస్తుల అభిమానానికి తమ కూటమి అభ్యర్థులంతా జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ గ్రామ సర్పంచ్ లావణ్య కన్నమ నాయుడు కోరిక మేరకు అమ్మవారి ఆలయానికి సీసీ రోడ్డు, లింగాల తిరుగుడు సోమలింగేశ్వర ఆలయానికి కొండపైకి మెట్లు నిర్మిస్తాను అని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడి గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి ప్రజల అభిమానంతోనే తమ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులు 164 సీట్లలో గెలుపొంది రికార్డు సాధించారని అభినందించారు. ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా పంచకర్ల గండి బాబ్జీలతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విడితాడ మహాలక్ష్మి నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, బీజేపీ నేతలతో పాటు అడ్వకేట్ బల్లిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం స్వామినాయుడు, సాలాపు వెంకటేశ్వరరావు, గండి వంశీదీప్, దొడ్డి ప్రకాష్ రావు, గొర్లి కుమారస్వామి, బర్ల రమణ, మహిళా నేతలు బందికోళ్ల పద్మ, పెద్దాడ రమణమ్మ, బల్లిరెడ్డి నాగమణిలు పాల్గొన్నారు. లింగాల తిరుగుడు గ్రామస్తులు ప్రారంభించిన పాదయాత్ర చిన్న బంగారంపాలెం, చిన్న యాతపాలెం, ఆరేపాక, లగిశెట్టిపాలెం, గోటివాడ, సబ్బవరం, పినగాడి, చింతల అగ్రహారం, వేపగుంట మీదుగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటుందన్నారు. Nia mana dia? Kangarajo. కొంచెం అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు సబ్బవరం మండలం బంగారంపాలెం గ్రామం, అది లింగాలతుడు. బంగారంపాలెం సర్పంచ్ దాడి తిరుపతి కన్ననాయుడు లావణ్య. మరి ఈరోజు ఎంతో శుభదినం. మరి ఈరోజు మన ఎన్డీఏ కూటమి, మరి అటు చంద్రబాబు గారు, సీఎం రమేష్ గారు, అలాగే పంచకర్ల రమేష్ బాబు గారు గెలుపు కారణంగా మా గ్రామస్తులందరూ కూడా నిర్ణయించుకొని ఈ యొక్క సింహాద్రప్పన్నకి పాదయాత్రగా మొక్కుకోవడం జరిగింది. మరి ఆ మొక్కు కార్యక్రమంగా ఈరోజు మరి అందరం కూడా మరి కొద్దిసేపు రమేష్ బాబు గారు మరియు గండి బాబ్జీ గారు, మరి సీఎం రమేష్ గారు కూడా వస్తున్నారు. మరి ఇంత చక్కటి కార్యక్రమం
మరి ప్రజలందరూ మా గ్రామ ప్రజలందరి సహకారంతో మరి ఈ మొక్కు ఈరోజు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి సింహాద్రాపన్న పాదయాత్ర కార్యక్రమం జనవరి మాసంలో మేము ఎప్పుడు కూడా పెట్టడం జరుగుతుంది. మరి అప్పుడు పెడుతూ మరి ఈరోజు ఆ సింహాద్రాపన్న మొక్కు మరి తీర్చుకోవడం జరుగుతుంది. మరి అలాగే మా కన్నవ నాయుడు మొన్న జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, స్థానికంగా మేము ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం తీసుకున్నాడు. మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే ప్రభుత్వం రావాలి, మేము అందరం కూడా గెలవాలి, ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న దీక్ష ఇది. మనస్ఫూర్తిగా మా కన్నవ నాయుడిని ఆ దంపతులను అభినందిస్తూ ఆ భగవంతుడు వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఈ టెంపుల్కి సీసీ రోడ్డు ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఉచ్చల్తల్లి టెంపుల్కి సీసీ రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం. బాబ్జీ గారు నేను ఈ 2 కార్యక్రమాలు కూడా వారం 10 రోజుల్లో అధికారులను పిలిచి మాట్లాడి త్వరితగతిన ప్రారంభిస్తామని మాటిస్తూ మరి సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే పంచకల్ రమేష్ గారికి, మిగతా మిత్రులకు, ముఖ్యంగా మరి బంగారంపల్లి సర్పంచ్ వారి దంపతులకు, వారి పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అయితే చాలామంది ఈ రాష్ట్రంలో మొక్కుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకున్నారు. ఆ విధంగా ప్రజలు కూడా ఆశీర్వదించారు. నేను కోరుకునేది ఒకటే, ఏదైతే ఆయన కోరుకున్నాడో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ఊరు అభివృద్ధి చెందాలి. సోదరులు పంచకర్ల గారు, ఎంపీ రమేష్ గారు అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఊరిని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కావాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.